ఆత్మయు ఒక్కటే. ఇప్పుడు శరీరం అంటే ఏంటి చెప్పండి, చెప్పండి. ఇది శరీరము, గుడారము. ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప బహుమానం అండి. ఇది హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన గొప్ప బహుమానం ఏంటంటే ఈ శరీరము. ఈ శరీరము దేవుడి చేతుల చేత తయారుపడిన శరీరం ఇది. అయితే ఇందులో కూడా ఆత్మ ఒక్కటే. రెండు ఆత్మలు ఏమైనా ఉన్నాయా? మనకు లేవు. ఒక్కటే ఆత్మ పెట్టాడంట దేవుడు. అయితే ఈ శరీరము, ఈ ఆత్మ దేవుని కొరకు మాత్రమే వాడబడాలి. దేని కొరకు? ఇప్పుడు మనిషి ఒక శరీరము లోక సంబంధమైన ఎన్నో విషయాల్లో ఈ శరీరం వాడబడతా ఉంది. ఈరోజు ప్రతి దాని విషయంలో, శరీర కార్యాలలో, శరీర సంబంధమైన విషయాల్లో, భౌతికమైన సంబంధమైన విషయాల్లో ఈరోజు శరీరము వాడబడతా ఉంది. అయితే అందులో ఉన్న ఆత్మ అంటున్నాడు అది ఒక్కటే. అది కూడా ఎవరిచ్చిందంటే ప్రభువు నీకు అనుగ్రహించిన గొప్ప బహుమానమే. ఏమేం చెప్పండి. ఎందుకంటే ప్రసంగి గ్రంథంలో 12:7 మాట ఉంటుంది. ఇప్పుడు మన్నైనది కాబట్టి మరలా తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఆత్మ మాత్రము దాన్ని దయచేసిన దేవుడి యొద్దకు వెళ్తుందని రాయబడి ఉంది. ఇప్పుడు దేవుడు మనకిచ్చిన ఈ శరీరము, ఈ శరీరంలో ఉంచబడిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఈ ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే ఈ శరీరాన్ని మొట్టమొదటగా మనము చాలా జాగ్రత్తగాను పవిత్రంగాను కాపాడాలి. ఏం చేయాలి చెప్పండి? ఈ శరీరాన్ని మనం చాలా జాగ్రత్తగా, చాలా పవిత్రముగా, ఎందుకంటే నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను, నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తానంటే కుదరదండి మనకి. ఎందుకంటే దేవుడి చేత మనం తయారు చేయబడ్డాం కాబట్టి ఈ శరీరం మీద కూడా అధికారం ఆయనకే ఉంది. ఇప్పుడు ఏమమ్మా ఎందుకమ్మా పిల్లని బట్టి అలా కొట్టావు? తల్లిని అడిగితే ఏమంటుంది? నా ఇష్టం అండి, నా బిడ్డ. ఎందుకు అలా అందా తల్లి? ఆమె శరీరంలో నుంచి వచ్చిన భాగము, ఆయన రక్త మాంసంలో ఒక భాగము కాబట్టి, ఆమె గర్భము నుంచి కని ఉన్న బిడ్డ కాబట్టి ఆమెకు ఆ అధికారము ఉందంటారు లేదా? ఉంది కాబట్టి కొట్టింది కాబట్టి మనం అడిగితే నా ఇష్టం, నా బిడ్డ, కొట్టుకుంటాను. ఇప్పుడు మరి ఈ శరీరం ఎవరిది? ఇప్పుడు చెప్పాలి, ప్రభుదే కదమ్మా. ఈ శరీరం దేవుడిదే, నాదంటే కుదరదండి. ఇప్పుడు మా తల్లి నన్ను కన్నదండి, నా తల్లి ద్వారా నేను భూమి మీదకి వచ్చినట్టే కుదరదు. గర్భములో రూపింపబడక మునిపే దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడంట వాక్యం అంటుంది. అంటే గర్భములో నువ్వు పుట్టక మునిపే, అంటే ఇప్పుడు గర్భం ధరించిన తర్వాత, అంటే ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఒక 3 నెలలు వచ్చినప్పుడు, 4వ నెల వచ్చినప్పుడు స్కానింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే అమ్మాయో అబ్బాయో చెబుతారు కదా. చెప్తారా చెప్పరా? మరి ఆ అమ్మాయో అబ్బాయో మరి సృష్టించింది ఎవరు? దేవుడే కదా. మరి ఆయనకి తెలియదండి గర్భంలో పెట్టింది అమ్మాయో అబ్బాయో? ఆయనకి తెలుసండి. అంటే మనం స్కాన్ చేసి తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఎంత టెక్నాలజీ పెరిగిపోయిందంటే మనిషి గర్భంలో ఉండగా 3వ నెల రాగానే పుట్టింది అమ్మాయో, పుట్టబోయేది అమ్మాయో అబ్బాయి చెప్పేస్తున్నారు. కానీ దేవుడి చేత సృష్టింపబడిన మనము గర్భములో పిండముగా పడక మునిపే అంటే నువ్వు గర్భవతి కాక మునిపే అంటున్నాడు దేవుడు. అంతే. అయితే నువ్వు పుడతావని తెలుసు, పుట్టి భూమి మీదకి వస్తావని తెలుసు, వచ్చి ఈ భూమి మీద చెప్పండి, ఈ భూమి మీద నువ్వు జీవిస్తావని ఎవరికి తెలుసు? నువ్వు పుట్టాలన్నది దేవుడి చిత్తం, పుట్టి భూమి మీద పెరగాలన్నది దేవుడి చిత్తం, పెరుగుతూ దేవుడు పని చెయ్యాలన్నది దేవుడి చిత్తం. దేవుడు పనిలో ఉంటావో, లోక సంబంధ పనిలో ఉంటావో అది దేవుడికి తెలుసు. మరి అదేంటంటే దేవుడు పని చేస్తామని తెలుసు కదా, ఫస్ట్ నుంచే దేవుడు పనిలో పెట్టేచ్చు కదా అంటాం మనం. నేను ఉన్నానండి, నేను భూమి మీద పుట్టి, నేను పెరిగి పెద్ద అవుతూ లోకంలోనే బ్రతికి, లోక సంబంధమైన విషయాల్లోనే బ్రతికాను. అంటే నాకు కొన్ని సంవత్సరాలు, అంటే నాకు వివాహం అయ్యే వరకు, నా భార్య నా కొరకు ప్రార్థించే వరకు, నేను మార్పు చెందే వరకు, మారు మనసు పొందే వరకు, రక్షణ పొందే వరకు, నా పుట్టికకు కారణం యేసయ్య తెలియదు నాకు. మరి దేవుడు పని చేస్తాడని తెలుసుగా ఎవరికి? నాకు తెలియదు, ఆయనకి తెలుసుగా. దేవుడు పని చేస్తామని, దేవుడు పరిచారకుడు అని, దేవుడు పని కొరకు వాడబడే వ్యక్తులమని ఎవరికి తెలుసు అంటే యేసయ్యకి తెలుసు. మరి యేసయ్యకి తెలిసినప్పుడు మొదటిలోనే దేవుడు పని చేసేవాడిగా సమయంలో వాడబడితే బాగుంది కదా అని అనిపించింది నాకు. ఎందుకయ్యా నా జీవితం అంతా సగం ఏమైంది? అర్థమైపోయింది.
సగ జీవితం అంతా పాడైపోద్ది. ప్రభువును తెలిసి కొనక ప్రభువే గొప్ప దేవుడని, ఆయన వల్ల ఈ భూమి మీదకి వచ్చానని, కాబట్టి పవిత్రంగాను పరిశుద్ధంగా బ్రతకాలని నాకు ఎప్పుడు తెలిసిందండి? ప్రభువుని అంగీకరించాక తెలిసింది. ఒక్కొక్కసారి అనిపించేది, ఇప్పుడు నా బిడ్డలు ఉన్నారు, వారు ఇప్పుడు వరకు వారు పుట్టుక మొదలు పెట్టిన తర్వాత ఇప్పుడు వరకు ఎక్కడికి అంటే దేనికి చేతి ఎత్తి మొక్కడం అనేది వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వారి తల్లిదండ్రులుగా మేము వారు పుట్టిన తర్వాత మేము మారు మనసు పొంది రక్షణ పొందిస్తాం కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఇంకేమీ తెలియదు, యేసయ్య నిజమైన దేవుడు తప్ప. అలాగే నాకు కూడా తెలుసుంటే బాగుండు కదా అని ఒక్కొక్కసారి నేను ఏడుస్తూ ఉండేవాడిని. కానీ ప్రతి మనిషికి ఒక సమయము దేవుడు ఇచ్చాడు. ప్రతి మనిషికి ఒక సమయం ఇచ్చాడు. ఆ సమయాన్ని వాడుకోకపోతే, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే, ఆ సమయాన్ని నువ్వు దేవుని కొరకు కాపాడుకోకపోతే, నేను అంటాను మన జీవితం ఎలాగవుతుందో తెలుసా అండి? ఒక సంసోనులా అయిపోతుంది. ఎలా అయిపోతుంది? ఒక సంసోను లాంటి జీవితం అయిపోతుంది. అంటే నేను అంటాను ఎందుకు అయిపోతుందంటే, నేను దేవుని కొరకు పుట్టానని గ్రహించకపోతే. ఆమేన్. దేని కొరకు? నేను యేసయ్య కొరకు పుట్టానని గ్రహించకపోతే, నమ్మకపోతే. ఎప్పుడు గ్రహిస్తాము, ఎప్పుడు నమ్ముతాం అంటే, ఎప్పుడు నమ్ముతాం, ఎప్పుడు గ్రహిస్తాం మనం? యేసయ్య అనే వారు ఒక వ్యక్తి ఉన్నారని, ఆయన పవిత్రమని, ఆయన పరిశుద్ధుడని, ఆయన దగ్గర నిత్య జీవం ఉన్నదని, పాప క్షమాపణ ఆయన దగ్గర ఉన్నదని ఒక వ్యక్తికి సువార్త వెళ్ళకపోతే మార్పు లేదు. ఎందుకంటే వారు పుట్టుకతో ఏమయ్యారంటే వారు క్రీస్తుని ఎరిగిన వారు. ఇప్పుడు సంసోను తల్లి తండ్రి వారి ఎలాంటి వారు అంటే, వారికి దేవుడు, వారికి యాజకత్వంలో ఉండగానే దేవుడు మాట్లాడి వారి కొరకు, వారి కుమారుడు కొరకు ఈ ఇశ్రాయేలు ప్రజలను కాపాడి న్యాయాధిపతిగా నీ కొడుకు ఏలుబాటు చేస్తాడమ్మా, నీ కొడుకు దేవుడు పని కొరకు వాడబడాలమ్మా, నీ కొడుకు దేవుడు చిత్తము కొరకు వాడబడాలమ్మా. ఏం చేయబడాలి? అప్పగింపబడాలి అని దేవుడు ముందే తన దూతలతో ఎవరితో మాట్లాడారు? వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. ఆ తర్వాత వారికి ఎవరికి? సంసోనుకి దేవుడు సువార్త అందలేదు. దేవుడు సువార్త అందలేదండి. అంది ఉంటే, మాట్లాడి ఉంటే, వారు దేవుడి కొరకు ప్రకటించబడి ఎప్పుడు ప్రకటించారయ్యా అంటే, ఎప్పుడైతే యవ్వన కాలం వచ్చిందో, ఎప్పుడైతే ఫిలిష్తీయులు ఒక అమ్మాయిని ప్రేమించాడో, ప్రేమించిన తర్వాత అన్నారు, మరి బాబు ఏంటి మన ఇంతమంది ప్రజలు ఉండగా, ఇశ్రాయేలు ప్రజలు ఉండగా, ఆ ఫిలిష్తీయులు అంటే దేవుని ఎరుగని ప్రజల్లో అందులో నుంచి ఒక అమ్మాయిని ఎన్నుకున్నావు నువ్వు? ఎందుకంటే వారు దేవుడి చేత శపింపబడిన ప్రజలు, అందులో నుంచి ఒక అమ్మాయిని ఎన్నుకున్నాను అని. అప్పుడు దేవుడు సువార్త ప్రకటించి అన్నాడు, లేదు లేదు, నేను ఆ అమ్మాయినే ప్రేమించాను, నేను ఆ అమ్మాయినే చెప్పాలి పెళ్లి చేసుకుంటాను, ఒకవేళ చేయకపోతే చెప్పండి అన్నాడు. అయితే తల్లిదండ్రి చాలా ఏడ్చారండి. అక్కడ రాయబడలేదు కానీ వారికి ఎంత దుఃఖించుకుంటారు చూడు. ఎందుకంటే వీరు దేవుణ్ణి ఎరిగిన వారైతే వాడు దేవుణ్ణి ఎరగని దానిని తీసుకొచ్చి వివాహం చేసుకుంటానన్నాడు. ఆ తర్వాత వాళ్ళు చాలా బాధపడ్డారు. సరే మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు వెళ్ళారు, వచ్చారు, చేశారు, మాట్లాడారు, మొత్తం మీద చెప్పాలి వివాహం చేశారండి. వివాహం జరిగిన తర్వాత అన్నాడు, నాకు నచ్చినది అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయిని చేసుకుంటే ఎవరిని చేసుకుని అన్నాడు. ఆ అమ్మాయికి దేవుడు తెలీదు, దేవుని ఎరుగిన ప్రజల నుంచి వచ్చిన అమ్మాయి అంటే, లేదు లేదు నాకు తెలియదు, నాకు అమ్మాయి కావాలి అన్నాడు. అన్న తర్వాత ఏం చేశారండి? వివాహం చేశారు. సంసోను జీవితం ఎలా అయిపోయిందో తెలిసిన? సంసోను జీవితం ఎలా పాడైపోయిందో తెలుసండి? తన భార్యను విడిచిపెట్టి బయటకు వచ్చి చేయకూడని పాపాలన్నీ చేశాడు. మనశ్శాంతి లేదు, భార్యతో మనశ్శాంతి లేదు, తనతో కలిసి ఉండలేదు, తనతో జీవితం పంచుకోలేదు, తనతో ఉండలేకపోయాడు, తనతో జీవించలేకపోయాడు. భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నాడు. ఎదుర్కొనే సమయంలో భార్య చనిపోయింది. ఎంతో ఇష్టపడి చేసుకున్నాడు పాపం. నేను అందుకే అంటాను, ఒక్కొక్కసారి నాకు అమ్మాయి ఇష్టం, నాకు అబ్బాయి ఇష్టం అనకండి. మీ జీవితాలు మీ చేతుల్లో తీసుకోకండి. మీ జీవితాలు మీ చేతుల్లో తీసుకుంటే మీ జీవితాలు పాడైపోతాయి. అరేంజ్ మ్యారేజ్ అంటే పర్వాలేదండి, అంటే వాళ్ళు సంతోషంగా ఉన్నారంటే వాళ్ళు కూడా ఇడిపోయారు కదా మీరు అనొచ్చు. నేను అంటాను, నీ జీవితము నీ చేతులకి తీసుకుంటే నీ జీవితం పాడైపోతుంది. దేవుడి చేతులకి అప్పగింపబడాలి. ఏం చేయబడాలి? ఇది నా శరీరం అండి, నా ఆత్మ అండి, నా ప్రాణం అండి, నా ఇష్టం అండి,
నా బ్రతకండి, నాకు నచ్చినట్టు ఉంటానండి, నేను చిన్నదానేం కాదు, నేను చిన్నవాడేం కాదండి, నా జీవితం నాకు తెలిసండి నాకు వేళ నీవు అంటే తర్వాత నీ జీవితాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఏమి ఉంటుంది బిడ్డ? సంసార జీవితం ఏమీ లేదు. అంతకుడు అయిపోయాడు, భయంకరమైన మనిషిగా మారిపోయాడు. దేవుడు కొరకు పని చేయడానికి పుట్టినవాడు దేవుడు పని మర్చిపోయాడు. ఎందుకో తెలుసా? నా ఇష్టం నా లైఫ్ అన్నాడు, నా జీవితం నా ఇష్టం అన్నాడు. తల్లిదండ్రులు వద్దంటే వాడు మాట వినలేదు. నీ జీవితం ఒకవేళ నీ చేతిలోకి తీస్తే జాగ్రత్త, మన జీవితాలు ఖచ్చితంగా పాడైపోతాయి. నేను అనుకున్నాను నా జీవితం నా ఇష్టం, నాకు నచ్చినట్టు బ్రతకాలనుకున్నంత వరకు యేసై అంటే ఎవరో నాకు తెలియలేదు. ఒకవేళ తెలిసినప్పుడు కూడా అలా జీవించాలంటే నా వల్ల కాలేదండి, కాలేదు. దేవుడు అంటే తెలిసిన తర్వాత కూడా సరే నాకు నచ్చినట్టు బ్రతుకుదాం ట్రై చేశాను, కానీ బ్రతకలేకపోయాను. బ్రతకనెవరు ఆయన, నీకు నచ్చినట్టు బ్రతకనెవరు. ఆయన ఒకసారి నీ హృదయంలోకి వచ్చేస్తే నీకు నచ్చినట్టుగా ఆయన జీవించడానికి ఒప్పుకోరు. ఆయన నచ్చినట్టే బ్రతకాలి, ఆయన నచ్చినట్టే లోబడిపోవాలి, ఆయన నచ్చినట్టే జీవించాలి. అలా బ్రతకాలని దేవుని ఉద్దేశించాడు. కాబట్టి దేవుని పని చేయటానికి న్యాయాధిపతిగా ఇశ్రాయేలు ప్రజలు రక్షించడానికి అమ్మని చెప్పాడు. ఎక్కడ రక్షించాడు? తన జీవితం అంతా పరుగే కదా, తన జీవితం అంతా ఏమిటి విషాదమైపోయింది. పిలుపులతో గొడవలు పెట్టి వాళ్ళ వ్యవసాయాలు తగలబెట్టి యుద్ధాలు చేసి చివరికి ఇష్టపడి కట్టుకున్న భార్య కూడా చనిపోయింది. వారి జీవితాలు వారి చేతిలోకి తీసేసుకున్నారే. అందుకంటే ఈ రోజు నా జీవితం నా ఇష్టం అని అనొద్దు. నీ జీవితం దేవుని చేతులకి చెప్పండి అందరూ అప్పగింపబడాలి. నీ జీవితాన్ని దేవుని చేతులకి అప్పగింపబడాలి. ముఖ్యంగా ఇక్కడ ఉన్న యవ్వనస్తులు, మీ అందరికీ నేను తెలియజేస్తున్న విషయం, ఈ యవ్వన కాలంలోనే మీ జీవితాన్ని ఎవరి చేతులకి అప్పగించాలి? అందరూ చెప్పండి, దేవుని చేతులకి అప్పగించాలి. హల్లెలూయా. దేవుడి చేతిలో ఉంటే బాగుంటామండి, దేవుడి చేతిలో వాడబడితే బాగుంటామండి. అద్భుతం. దేవుడి చేతిలో ఉంటే నీ లైఫ్ ఎలా ఉంటుంది, దేవుడి చేతిలో ఉంటే నువ్వు ఎలా జీవించగలవు, దేవుడి చేతిలో ఉంటే ఎలాంటి ఆశీర్వాదం, దేవుడి చేతిలో ఉంటే ఎలాంటి పని చేయగలవు. దేవుడి చేతిలో ఉంటే కొన్ని లక్షల ఆత్మలు రక్షించడానికి ఉపయోగపడిపోయి పౌలు చూడట్లే. యవనస్తుడు కాదండి, యవనస్తుడే. తన జీవితాన్ని దేవుడికి అప్పగింపబడిన తర్వాత ఎంత అద్భుతంగా మారిపోయిన లైఫ్. తిమోతి, తీతుకు, వీరందరూ యవనస్తులే, కానీ వీరందరూ దేవుడి కొరకు చాలా అద్భుతంగా వాడబడ్డారు. దేవుడు వాళ్ళని వాడుకున్నాడు. ఏమని చెప్పండి? ఇప్పుడు నీ జీవితాన్ని దేవుడి చేతులకి అప్పగిస్తే ఎవరి చేత వాడబడతాం? దేవుడి చేత వాడబడతాం. నీ జీవితాన్ని లోకానికి అప్పగిస్తే ఎవరి చేత వాడబడతాం? అపవాది చేత. చెప్పండి, వాడబడతాం చెప్పండి. చెప్పలేకపోతున్నారండి, వాడబడతాం. అంటే మన జీవితాన్ని మన చేతిలోకి తీసుకోక ఎవరి చేతికి అప్పగించాలి? చెప్పాలి, దేవుడి చేతులకి నీ జీవితాన్ని అప్పగిస్తే ఎలా ఉంటుందంటే, నేను ఎన్నోసార్లు చెప్పిన వ్యక్తి, ఇప్పుడు యోసేపు జీవితాన్ని చూస్తే ఎంత ఆనందం వేసేదో తెలుసా అండి. యవ్వన కాలంలోనే దేవుడి చేతులకి అప్పగించుకున్నాడు తాను. అలాగే చెప్పండి, కంటి ముందుండే ప్రతి పాపమును విసర్జించాడు, ప్రతి తప్పును విసర్జించాడు, ప్రతి వ్యతిరేకకు దూరంగా బ్రతికాడు. దేవుడికి సమీపముగా బ్రతికినవాడు యోసేపు. హల్లెలూయా. ఎందుకంటే తాను దేవుడి చేతులకి అప్పగించుకున్నాడు. చెప్పండి, ఎవరి చేతులకి? ఇప్పుడు దావీదు ఉన్నాడు, దావీదు ఎవరి చేతులకి అప్పగించుకున్నాడు? తాను దేవుడి చేతులకి అప్పగించుకున్నాడు. గొర్రెలు కాసే సమయంలో చిన్న వయసు నుంచి ఏం చేశాడంట? ఎప్పుడు దేవుని ఆరాధిస్తూనే ఉండేవాడంట. చెప్పాలి, ఏ వయసు నుండి? చిన్న వయసు నుండి దేవుడిని ఆరాధిస్తూ. ఎక్కడ ఆరాధించేవాడంటే గొర్రెలు కాసుకుని వెళ్ళి కొండల్లో, చెప్పండి, ఎక్కడికైతే ప్రయాణం చేసి వెళ్ళేవాడు ఆ ప్రయాణంలో గొర్రెలు కాసుకుంటూ, చెప్పండి, గొర్రెలు కాసుకుంటూ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాడంట. అంటే ఆ చిన్న వయసులోనే ఎవరికి అప్పగించుకున్నాడు? ఇప్పుడు దేవుడి చేతులకి అప్పగించబడ్డాడు. కాబట్టి యవ్వన కాలం వచ్చేసరికి దేవుడు వాడేసుకున్నాడు. హల్లెలూయా. దేవుడు వాడేసుకున్నాడు. ఎలా అద్భుతంగా ఎలా వాడేసుకున్నాడు తెలుసా అండి? దేవుడికి ఎలాగ వాడబడ్డాడంటే, అన్నదమ్ములకి క్యారేజీ తీసుకుని వెళ్ళాడు, కోలిని తీసుకెళ్ళాడు, రొట్టెలు తీసుకెళ్ళాడు, జున్ను తీసుకెళ్ళాడు. అన్నగారు తండ్రి పిలిచి అన్నాడా, మీ అన్నగారు ఇద్దరు ఉన్నారు, తిన్నారు, మేత తీసుకెళ్ళమంటే నేను ఎందుకు తీసుకెళ్ళాం, దీని వెళ్ళబట్టి అన్నది. ఏమన్నాడు? ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి,
ఒకడికి పని చెప్తాం, ముగ్గురు ఉన్నారు, నలుగురు ఉన్నారు కదా, ఒకడు పని చెప్తాడు, ఏమంటాడు? అలా ఉన్నారు కదా అంటారు. దావీదు అనలే. అరే బాబు పిలిచాడు, రా ఇదిగో క్యారెట్ తీసుకెళ్ళి అన్నలకి ఇచ్చి, ఎత్తులో ఉన్నారు, ఎలా ఉన్నారు ఏంటో చూసిరా అంటే ఏం చేశాడు? దాన్ని మేపుతున్నా ఏంటి, ఆల్రెడీ నువ్వు పని చేస్తున్నాను, మేము గొర్రెలు అప్పగించావు, గొర్రెలు కాస్తున్నాను, మరి క్యారెట్ తీసుకెళ్ళమంటే ఆ ఎవరు ఖాళీ ఉన్నారు కదా అనలే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అనలే. ఆ గొర్రెలు వేరే వారికి అప్పగించాడు, ఆ క్యారేజీ తీసుకుని అన్నల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ మంచి చాలా అద్భుతమైన యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధంలో ఫిలిష్తీయుడు తిడతా ఉన్నాడు. ఎవరిని తిడుతున్నాడు? గొలియాతు తిడతా ఉన్నాడు. ఎవరిని తెలుసా? ఇశ్రాయేలు దేవుడిని తిడతా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలు దేవుడు తిడతా ఉన్నాడు. తిడతా ఉంటుంటే ఎవరు కోపం వచ్చింది? ఎందుకంటే ఆ దేవుని ఆరాధించే ఆత్మ ఉన్నవాడు కాబట్టి. లేకపోతే మనం ఏం చేస్తాం? చర్చికి వెళ్తున్నామండి, వస్తున్నాం, ఏదో ఆదివారం ఒకరోజు వెళ్తున్నాం, వస్తున్నాం, వారం అంతా మన జీవితం అవ్వాలనుకున్నప్పుడు ఎవరు దేవుడు తిడితే మనకెందుకు? తిడితే తిట్టుకోనండి, దేవుడు పరిపాలన ఇస్తాడు అంటాను అంటాం అనమా. మరి ఇక్కడ అలాగే అనకుండా ఏం చేశాడు? ఎవరిని తిడుతున్నావు నువ్వు? సున్నతి లేని నీవు. అద్భుతమైన మాట్లాడు బాబు. ఆ చిన్న వయసులోనే దావీదు మాట్లాడుతూ ఉంటుంటే రైడు అది ఎవడో తెలియక ఇలా తిట్టేస్తున్నాడు అని అనుకున్నారు ఎవరు? అక్కడ ఉన్న ప్రజలందరూ. ఎవరు తెలియకంట? గొలియాతు బలం తెలియక మాట్లాడతాడు అంటారు. గొలియాతు బలం కాదు, దావీదుకి తెలిసింది ఏంటంటే తన దేవుని బలము మాత్రమే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తాను దేవుని బలము మాత్రమే తెలుసు, దావీదు బలం కూడా తెలియదు. దావీదు బలం మీద కూడా ఆధారపడేవాడు కాదు. ఇప్పుడు గొర్రెలు కాస్తా ఉన్నప్పుడు తోడేలు వచ్చిందంట, సింహం వచ్చిందంట, చేతిలో ఏ ఆయుధం లేకుండానే వాటిని ఏం చేశాడంట? చంపేశాడు, సీల్చి వేశాడంట పట్టుకుని. అంటే బలవంతుడే కాదు. అప్పుడు ఆ బలాన్ని నమ్ముకుని వెళ్ళి ఆ ఫిలిష్తీయుడి మీద యుద్ధానికి వెళ్ళడానికి ఉన్నారండి మీరు. అక్కడ ఏమంటాడో తెలుసా మీకు? సింహం వచ్చినప్పుడు, ఎలుగుబంటి వచ్చినప్పుడు వాటి నోట నుండి నన్ను విడిపించాడు దేవుడు. ఏ సున్నతిలే నీ ఫిలిష్తీయుడి నోటి నుంచి, వీటి నుంచి నన్ను విడిపించాడా? వీడిని కాపాడుకోమని నా చేతుల నుంచి దేవుడికి స్తోత్రం, కాపాడుకోమని తమ్ముంటే అన్నాడు. నేను వెనకలాగేంద్రా ఆడైతే మాకు మళ్ళీ వచ్చేసేలా ఉన్నాడు యుద్ధానికి, ఈ ఏట రోజు ఇలా మాట్లాడుతుందని అంటున్నారు. అందులో వాళ్ళ అన్నయ్య అంటారే, వదిలేండి యుద్ధం అయిపోద్ది. ఏమొద్దు వేసేస్తాడు, వదిలేండి, ఇద్దరు వదిలిపోద్ది అంటున్నారు. ఎవరినే? దావీదు గారిని. దావీదుకేమో ఎవరంటే భయం అండి? అంతే, దేవుడు అంటేనే భయం. ఎవరికి దేనికి భయపడేవాడు కాదు దావీదు. ఒకవేళ దావీదుకున్న బలం మనకుంటే ఏం చేస్తామండి? దావీదులో మనం ఉంటే చెప్పాలి. ఇక్కడ వచ్చి కూర్చోనా, వాక్యం ఏదో చెప్తూ ఉంటాడు, ఎంత కూర్చోనా నాకు బోడి పని ఉందో, బోడి అవ్వరం ఉందో, బోడి కథం ఉందో, వెళ్ళిపోను, నాకు ఏదో చేయాలి, ఎందుకంటే నాకు ఖాళీ లేదండి. నాకున్న బలాన్ని బట్టి, దావీదుకున్న బలాన్ని బట్టి ఖాళీ లేదని అనలే. క్యారెట్ తీసుకొచ్చాడు పాపం, అన్నగారికి ఇచ్చాడు, అందులో తినండి వెళ్ళిపోతున్నాను అని అన్నాడు. వెళ్ళు అన్నారు. ఆ వెళ్ళిపోయే టైంలో ఏమన్నాడు ఈ మాటలు? వెళ్ళి నిలవబడ్డాడు. నిలవబడి దేవుడి కొరకు యుద్ధం చేయడానికి వెళ్ళాడండి. యుద్ధ నైపుణ్యము కలిగిన వాడు, బలవంతుడు. వాడిని నువ్వేం చేయలేవు బాబు, వెళ్ళిపో అంటే లేదండి వాడిని నేను జయించగలను అన్నాడు. ఎందుకంటే నా దేవుడు నాకు అట్టి బలము ఇచ్చాడు. స్తోత్రం చెప్పాడు. ఎందుకంటే నా దేవుడు బలవంతుడు. అందుకన్నాడు యుద్ధము యెహోవాది. చెప్పడం కూడా వేసాను. ఎద్దు నాదనట్లేదు. ఇదేంటంటే సింహాన్ని తీసేసాను, తోడేలు తీసేసాను, నాకు ఈడంతా అనట్లేదు. ఆయన వాటి నుంచి నన్ను విడిపించాడు, రక్షించాడు అంటున్నాడు. ఎంత చూడండి, ఎంత గుణం, ఎంత తగ్గింపో చూడండి దావీదు గారు. ఇదేంటంటే వాడిని చీల్చి పాడేసాను అని అంటాం మనమైతే అంటాం. అమ్మా చెప్పాలి అంటాం. మరి దావీదు అలాగంటలేదు, వాటి నుంచి నన్ను విడిపించాడు నా దేవుడు అంటాడు. మనమైతే ఏమంటాడు? సింహాన్ని చీల్చేసారండి, తోడేలు చేశారు, ఈడంటే మృగాలండి వాటిని తీసేసాను అంట. నాకు అంత బలం ఉంది, నాకు బలం దేవుడు ఇచ్చిన బలం కాదు, ఉంది నాకు. అయితే దావీదు అంటున్నాడు వాటి నుంచి నన్ను రక్షించిన నా దేవుడు వీడి నుంచి రక్షించాడంటే స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అంటే సరే వదిలేంట్రా, యుద్ధానికి వేసేస్తాడు, అయిపోతుంది, ఏదో అయిపోతుంది అంటే యుద్ధానికి వెళ్ళవలసిన కావలసినవన్నిటిని, అంటే వస్త్రాలు ఉంటాయి కదండి, వస్త్రాలు, డాలు, కగ్గాని అన్ని ఇస్తే వాటిని మొయిలా పోతాడు దావీదు యుద్ధానికి వెళ్ళేటప్పుడు.
మరి బాబు ఇవన్నీ పట్టుకుని వెళ్ళి నేను ఆడి మీద యుద్ధం చేయలేదు కానీ ఇవన్నీ తీసానంటే ఒరే ఇద్దరు నువ్వు బతకడం కష్టం, భక్తి నీకు లేకపోతే పర్వాలేదు వదిలేండి, యుద్ధం ఆయన చేస్తాడని ఏం చేశాడు చెప్పాలి, ఆయనకున్న విద్యను తీసుకుని వెళ్ళాడు అంతే. ఆయనకున్న విద్య ఏంటి? గొర్రెలు కాసేటప్పుడు ఏం చేస్తాడండి? గొర్రెలు కాసేవాడు దేవుడిని ఆరాధిస్తూ, గొర్రెలు అలా చెరిగిపోతా ఉన్నాయి అనుకో, ఒడిసిలేడని చిన్న గుడ్డ తీసుకుని అందులో రాయి పెట్టి గిరగిరి తిప్పి ఆ గొర్రెకి వేసేవాడు. ఆ గొర్రె ఆ రాయి పడగానే మళ్ళీ వచ్చి మందలోనికి చెప్పాలి చేరుకున్నది. అయితే అలా చెదిరిపోకున్నట్లు దేవుని ఆరాధిస్తూనే ఉండేవాడు, చెదిరిపోతున్న గొర్రెలు కాస్తూనే ఉండేవాడు. చెదిరిపోతే రాత్రి తీసుకునేసి ఆ గొర్రెలు మళ్ళీ మందలో కలుపుకున్నాడు. మంచి గుణం ఉంది రైడికి అని అనుకున్నాడు దేవుడు. అదే గుణం అలవాటును దేవుడు వాడుకున్నాడు. ఆ రాయిని తీసుకుని ఒక 5 రాళ్ళు తీసుకుని శుభ్రంగా ఏం చేయండి ఇద్దరికి వెళ్ళిపోయాడండి. ఎవరి మీదకే? ఓరు నేను ఏమన్నా కుక్క అనుకున్నాడు, కర్ర వేసి వస్తాం అన్నాడు. ఒక కర్ర కూడా చేతిలో ఉంది, అది గొర్రెలుగా సెలబట్టి కదా, కర్ర కూడా చేతిలో ఉందంట. అటు తీసుకెళ్తే నేను కుక్కను అనుకుంటున్నాడు అని వస్తున్నావు. ఆడేమంటాడంటే నిన్ను నీ జనాలు వేసేస్తాను అంటున్నాడు. ఈయనేమంటాడంటే నిన్ను నీ జనాలు వేసేస్తాను, పక్షులకు ఆహారముగా వేయబోతున్నాను అంటున్నాడు. వెళ్ళిపోయాడు. యుద్ధానికి వచ్చేసాడంటే యుద్ధానికి వచ్చి ఒకే ఒక రాయితో నేల కూల్చి గొలియతను తన చేతిలో ఆయుధమును తీసుకుని ఆ తాను తనను వధించి విజయాన్ని పొందాడు. ఒకసారి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఇప్పుడు వీటన్నిటికీ కారణం ఏంటంటే దావీదులో ఉన్న బలం కాదు, దావీదులో ఉన్న యుద్ధ నైపుణ్యం కూడా ఏం కాదు. దావీదులో ఉన్న ఒకే ఒక గుణం ఏంటో తెలుసా? దేవుడు ఉన్నాడు, ఆయన నా పక్షమున ఉన్నాడు, ఆయన నా పక్షాన్ని యుద్ధం చేస్తాడేమో చెప్పాలి. ఆమేన్. ఇలా ప్రతి యవ్వనస్తుడు ఆలోచించాలి. దేవుడు నా పక్షమున ఉన్నాడు కాబట్టి నేను చేసే పనిలో కావచ్చు, చదువులో కావచ్చు, కాలేజీకి వెళ్ళేటప్పుడు కావచ్చు, ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు కావచ్చు, ఎక్కడైనా దేవుడు ఉన్నాడని విశ్వసించి తన మీద ఆనుకుని నువ్వు ముందుకు వెళ్తే వెళ్ళే ప్రతి స్థలంలో విజయం వస్తుంది. ఆమేన్ చెప్పాలి. నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నీకు విజయం రావాలి అంటే దావీదు దేవుడు ముందు పెట్టినట్లుగా ఉండాలి. మరి దేవుడు పని కొరకు వచ్చానని, దేవుడు పని కొరకే వాడబడతానని పెద్ద ఏదో మాటలు చెప్పి దేవుడు పంపిస్తే ఏం చేశాడంటే సంసోను? ఇశ్రాయేలు ప్రజలు మర్చిపోయి లోకాశల్లో, శరీర సంబంధమైన ఆశల్లో పడిపోయి ప్రేమని అదని ఇదని ఏం చేశాడు? తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఎలా పాడు చేసుకున్నాడండి? తన ఆలోచన అంతా ఎక్కడ పడిపోయింది తెలుసా? ఒక స్త్రీ విషయంలో పడిపోయింది. తన బలాన్ని కూడా స్త్రీ విషయంలో కోల్పోయాడు. బలవంతుడు సంసోను, దావీదు కంటే బలవంతుడండి. కదా సంసోను చాలా బలవంతుడండి. ఇంత బలవంతుడైన సంసోను చిన్న స్త్రీ విషయంలో పడిపోయాడండి. అంటే వాటికంటే ప్రమాదకరమైంది ఏంటి ఇప్పుడు? కాదు, పాపం. అంటే వీటికంటే భయంకరమైనది ఏంటంటే మనిషి ఆలోచన, పాపం అనే ఆలోచన తన బలమంతా కోల్పోయేటట్టు చేసింది. అంటే ఒక మనిషిలో బలము ఎప్పుడు కోల్పోయాడయా అని అడిగితే ఆలోచన పాడైన వెంటనే బలం కోల్పోయాడు. అంతేనే కాదండి, మనిషి ఆలోచనను బట్టి తన బలాన్ని, బలవంతుడు కాకపోయినా దావీదు ఆలోచన బట్టి బలవంతుడిగా మారిపోయాడు. స్తోత్రం చెప్పాలి. నీ ఆలోచన ఏంటంటే దావీదు గారంటే ఎంతో యెహోవాదండి, సింహం నోట నుండి తోడేళ్ల నోట నుంచి విడిపించిన నా దేవుడు ఫిలిష్తీయుల చేతి నుంచి కూడా విడిపించగలడు అన్నాడు. ఆమేన్ చెప్పాలి. అది తన బలం. దేవుణ్ణి ముందు పెట్టడానికి బలం. దేవుడు నీ పనిలో, నీ ఉద్యోగములో, నీ ప్రయాణములో నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు నీకు ముందు ఉంటేనే నీ జీవితానికి, నీ కుటుంబానికి ఒక శ్రేష్టకరం. హల్లెలూయా. అలా కాదని దేవుణ్ణి ముందు పెట్టగా, అంటే దేవుని చూపగా, దేవుని స్తుతించగా, దేవుని మహిమపరచగా ఒకవేళ నువ్వు ముందుకు వెళ్ళిపోతావేమో, వెళ్ళిపోతారా? ముందు దేవుడిని పెట్టి నువ్వు వెళ్ళాలి, ముందు దేవుడు స్తుతించి వెళ్ళాలి, దేవుడు గొప్పతనాన్ని ప్రకటించి వెళ్ళాలి. అప్పుడు నీ బలాన్ని నువ్వు కోల్పోక నీ బలము రెట్టిపోతుంది. స్తోత్రం చెప్పాలి. ఆమేన్. తాను బలము రెట్టిపోయింది దావీదు బలము. సైన్యాన్ని తరిమి కొట్టేశారంటండి. అప్పుడు అందరి చేత దావీదు ఏం చేయబడుతున్నాడు? హెచ్చింపబడుతున్నాడు.
ఆ స్త్రీలందరూ దావీదు వేల కొలిది, క్షమించాలి, సౌలు వేల కొలిది, దావీదు 10,000 కొలిదని అన్నప్పుడు వెంటనే అసూయ వచ్చింది. ఎవరికి? వెంటనే అసూయ వచ్చింది. నేను అందుకే అంటాను, ఒక వ్యక్తి బాగున్నా, ఒక వ్యక్తి ఆశీర్వాదకరంగా ఉన్నా, ఒక వ్యక్తి దేవుళ్ళు బాగా ఎదుగుతున్నా, ఏమండి, అపవాది వారవలేదు. ఎందుకంటే అపవాది ఆత్మ సౌలు మీదకి వచ్చింది కాబట్టి అపవాది ఆత్మ వచ్చినప్పుడల్లా సౌలుని దావీదు ఏం చేసేవాడంట? విడిపిస్తూ ఉండేవాడు. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఆ ఆత్మ వచ్చింది కాబట్టి సౌలు దావీదుని వీషపు చూపులు చూస్తా ఉన్నాడని బైబిల్లో రాయబడి ఉంది. నువ్వు ఆత్మీయతలో ఒకవేళ బాగున్నా, ఏమిటి, ప్రార్థన అనే జీవితంలో ఒకవేళ బాగున్నా, దేవుడు నువ్వు చాలా చక్కగా ఆత్మీయంగా ఒకవేళ ఎదుగుతున్నా, ఒకవేళ ఈ లోకంలో ఉన్న అపవాదిని చూసి వారవలేక అలా కొన్ని పాపాలు తీసుకొచ్చి నీ కళ్ళ ముందు పెట్టేద్ది. ఏం చేస్తుంది? కొన్ని పాపాలు తీసుకొచ్చి మన కళ్ళ ముందు పెట్టేసినప్పుడు వాటికి మనం లోబడకుండా కాపాడుకోనగలిగితే నీ జీవితమే అద్భుతం. ఆమేన్ చెప్పండి. నీ బ్రతుకు అద్భుతం. హల్లెలూయా. నీ జీవితంలో ప్రతి ఒక్కటి సాధించగలవు. మీరు చెప్పలేదా? వద్దా? ఏడుద్దాం ఇలాగా. ప్రతి విషయంలో నీ జీవితంలో విజయం లేకపోతే ఎందుకు? క్రైస్తవుడు అని చెప్పుకోవడం ఎందుకు? క్రైస్తవులను చెప్పుకోవడం ఎందుకు? నీ జీవితంలో విజయం కావాలి. నీ జీవితంలో దేవుడు నీ ముందు చేస్తున్న కార్యాలలో ఇతరులు చూసి ఆశ్చర్యపడేటట్లుగా నీ జీవితం కనిపించేటట్టు బ్రతకాల. దావీదుని చూసి ఏం నేర్చుకున్నామండి మనం? సంసోను చూసి ఏం నేర్చుకుంటున్నాం? ఏమండి, యోసేపుని చూసి ఏం నేర్చుకుంటున్నాం? చూడటం వరకైనా చూసి విడిచిపెట్టేస్తున్నామా, లేకపోతే నేర్చుకుంటున్నామా? నేర్చుకోగలగాలి. వినేసి విడిచిపెట్టేస్తే జీవితం పాడైపోతే ఎండో జాగ్రత్త. విని విడిచిపెట్టొద్దంటుంది వాక్యము. విని దాన్ని నేను హృదయంలో భద్రం చేసుకోవాలి. అందుకే ఇంత అరిసి మొరపెట్టుకోవటం. నువ్వు మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతావునో, లోకంలో కలిసిపోతావునో, లోకంలో బ్రతికేస్తావని కాదు. ఇంత ఇలా ఏడ్చి అరిసి బోధిస్తూ ఉంటా. మీ జీవితాలను సరి చేయటం కోసమే దేవుడు ఈ పునరుత్థాన ఆరాధన మనకి ఇచ్చాడు. ఎందుకంటే తన బిడ్డలను ప్రతి వారము తాను కాపాడుకోవటానికి వాక్యం చేస్తారు. కాబట్టి ఈ వాక్యము మనల్ని ఏం చేస్తుందండి? వారం అంతా లోకంలో ఉన్న పాపాలను జయించి బ్రతకటానికి పని చేస్తుంది. ఆమేన్. ఎందుకంటే లోకంలోకి మనం వెళ్ళేటప్పుడు, మనం చూడకూడదు చూసేటప్పుడు కొన్ని విషయాల్లో మన హృదయాలు పాడవకుండా ఉండాలంటే ఈ వాక్యమే మనకు, చెప్పండి, దీపము వెలుగును. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందును బట్టి ఆయన ఈ లోకానికి వెలుగే వచ్చానన్నాడు. చీకట్లో బ్రతకొద్దు. మనం చీకట్లో ఉండొద్దు. సంసోను చీకట్లోనే ఉండిపోయాడు, చీకట్లోనే బ్రతికాడు. కాబట్టి సంసోను జీవితం పాడైందండి. వెలుగులో దేవుడు ఉన్నాడని నువ్వు నమ్మగలిగితే, ఆ వెలుగులో నువ్వు జీవించగలిగితే, దావీదు జీవితంలో జయించిన ఎన్నో జీవితాలు ఉన్నాయి, ఎన్నో విజయాలు ఉన్నాయి. అంటే యోసేపు జీవితంలో సాధించిన ఎన్నో విజయాలు ఉన్నాయి. దానియేలు జీవితంలో సాధించిన ఎన్నో విజయాలు ఉన్నాయి. హిజ్కియా జీవితంలో సాధించిన ఎన్నో ఉన్నాయి. యెషయా జీవితంలో సాధించిన ఎన్నో ఉన్నాయి. 12 మంది పిలువబడుతున్న వారి శిష్యులు సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ యేసయ్యను వారు ముందు పెట్టి చేశారు. స్తోత్రం చెప్పండి. ఎవరిని ముందు పెట్టారు? యేసయ్యను ముందు పెట్టారు. కాదని ఈ శరీరాన్ని ఈ రోజు లోకానికి అప్పగించి, లోకంలో ఉన్న వాటికి అప్పగించేసి సంఘానికి దూరం అయిపోయి, దేవుడికి దూరం అయిపోయి మనం ఏమవుతూ ఉంటాం? సంసోనుకు ఉన్న జీవితం తెచ్చేసుకుంటూ ఉంటాం. అప్పుడప్పుడు సంసోనికి ఇంక తిరిగి లేని జీవితం ఏంటిది? పాడైపోయింది. తెలితే ఈరోజు నీ జీవితం ఏంటి? తను దేవుడి కొరకు పని చేయాలని ఒక యుద్ధాన్ని మొదలు పెట్టాడు. తన జీవితంలో ఎన్నో యుద్ధాలు చేశాడు. ఎంతో మంది శత్రువులను జయించాడు. ఆమేన్. హల్లెలూయా. ఎంతో మందిని జయించాడు. ఎన్నో యుద్ధాల్లో విజయాన్ని పొందిన దావీదు సమీపంలో నుండి పర్వాలేదండి, వద్దులేండి, ఇదండి, పర్వాలేదు, నేను జీవించేద్దాం, లోతులో మాట్లాడలేదు అండి. లోతున్నాడు. లోతు కొరకు మనం ఎన్నోసార్లు విన్నాం. లోతు నీతిమంతుడని రాయబడి ఉంది కదా. లోతు నీతిమంతుడే, కానీ లోతు జీవించిన జీవితం ఎక్కడో తెలుసండి? భయంకరమైన వ్యభిచారుల మధ్యన జీవించాడు. నిజం. ఆ సొదొమ గొమొర్రా పట్టణం అంతా చెడిపోయి పాడైపోయింది. కానీ లోతు అక్కడే ఎందుకున్నాడంటే కొంత పెద్దరికాన్ని ఇచ్చారు లోతుకి ఆ ఊరు ప్రజలు. దానికోసం కట్టుబడి ఉన్నాడండి.
దానికోసం కట్టుబడి ఆ ప్రజల మధ్యన, అంటే పాపాత్ములైన ఆ ప్రజల మధ్యన ఎలా జీవించాడంట? నీతిగానే బ్రతికాడు. కానీ నీతిగా బ్రతికి తడువు చేశాడట. అంటే వెళ్ళటానికి ఏం చేసేవాడు? ఆలోచించేవాడు. అలాంటి ప్రజల దగ్గరికి వెళ్ళిపోక ఏం చేశాడు చెప్పాలి? వెళ్ళిపోక తడువు చేశాడంటే అక్కడే ఉండేవాడు. అందుకే దేవదూత తడువు చేయగలను వెంటనే లేచి నువ్వు ప్రయాణం చేయని దేవుడు అని మాట్లాడితే అప్పుడు పరిగెత్తుకుని వచ్చాడు. అప్పటి వరకు ఎక్కడున్నాడు చెప్పాలి? తండ్రితో ఉండవలసిన, అంటే అబ్రహాముతో ఉండవలసిన తన జీవితాన్ని గొర్రెల కాపురికి ఎవరికి అయింది గొడవ చెప్పండి? అబ్రహాముకి లోతుకి గొడవ అయిందా? వాళ్ళు గొర్రెల కాపురికి గొడవ అయిందా అంటే ఏంటి తండ్రి, ఏంటి బాబాయ్, ఏంటి అలా మాట్లాడతారండి? గొడవ జరిగింది గొర్రెల కాపురికి కదా, కాబట్టి వాళ్ళని తీసేద్దాం, వాళ్ళే మార్చేద్దాం, వాళ్ళ కోసం మనం విడిపోటీ. ఎందుకంటే లోతు చిన్నప్పటి నుంచి అబ్రహాం చేతిలో పెరిగిన వాడు. స్తోత్రం చెప్పండి. వారి తల్లిదండ్రులు చనిపోతే లోతును పెంచింది అబ్రహామే. కానీ అబ్రహామును విడిచిపెట్టి వెళ్ళటం విషయంలో సందేహించలేదండి లోతు. లోతు కడుపును పుట్టినాడే కాదు కదండి. కానీ అబ్రహాం ఎలా పెంచాడంట? తన కన్న బిడ్డను ఎలా పెంచాడు అలాగే పెంచి పెద్ద చేసి పెళ్లి చేస్తే అన్ని అయిపోయిన తర్వాత, ఆస్తులు వచ్చిన తర్వాత, ఇవన్నీ జరిగిన తర్వాత ఒరే మన కాపురులు పోలేదు కానీ ఇడిపోదాం అని అబ్రహామే అన్నాడు. లోతు అనలే, అబ్రహామే అన్నాడు. అన్న తర్వాత ఏమనాలి? నీ చేతుల మీద పెరిగిన వాడిని, తల్లి ఎవరో తెలియదు, తండ్రి ఎవరో తెలియదు, నీతో ఉన్నవాడిని ఈరోజు మన మధ్యలో జరిగిన కాపురుల కోసం మనం ఎందుకు విడిపోవాలి అని ఒక మాట కూడా అనకుండా వెంటనే విడిచిపెట్టి మంచి అవకాశం వచ్చిందని ఎక్కడికి వెళ్ళాడు చెప్పాలండి? యోర్దాను దాటి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే సొదొమ గొమొర్రా పట్టణంలోనికి వెళ్ళిపోయాడండి. అంటే ఆ పట్టణానికి వెళ్ళి ఆ ప్రజల మధ్యన బ్రతకడానికి ఎందుకు వెళ్ళిపోయావా అంటే అక్కడేముంది? ఇప్పుడు లోతు గారు మా మధ్య కొద్ది గొడవ అయిందంటే కొద్ది తగువ తీర్చాలి, దీన్ని ఏమంటాం? గౌరవమైన స్థితి కదండి అది. ఆ స్థితిని కోరుకున్నాడు. అందుకే అక్కడికి వెళ్ళిపోయి ఎంతమంది పాపాల్లో బ్రతుకుతున్న వాళ్ళకి తీర్పు తీర్పు అక్కడే ఉన్నాడు. కానీ ఆ ఊరు కదలలే. అందుకరా బాబు, ఈ దేశం, ఈ పట్టణము పాడైపోయింది, తడువు చేయక లేచి వెళ్ళిపో అని దేవుడు వచ్చి మాట్లాడితే కానీ ఆ దేశాన్ని విడిచిపెట్టి లోతు బయటికి రాలేదండి. ఇప్పుడు అంత పెంచి పెద్ద చేసిన వాడు అలా వెళ్ళిపోయినప్పుడు ఆ తండ్రికి ఎంత బాధ ఉంటుంది? అబ్రహాం బాధ ఉండలేదంటారా? కొన్ని కుటుంబాలలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, ఆ సమస్యలు ఎప్పుడు వస్తాయంటే వాళ్ళు ఎదిగి పెద్దవారి పెళ్ళిళ్ళు అయిన తర్వాత వస్తాయండి సమస్యలు. ఆ పెళ్ళి ఆ సమస్య వచ్చినప్పుడు ఏంటి, చిన్నప్పుడు కలిగి ఉన్న మనసు వారు పెద్ద అయిన తర్వాత ఉండదు ఇంక వాళ్ళకి. ఎందుకంటే నా ఇష్టం ఇది. దానివల్లే ఒక మనిషి, ఒక కుటుంబం కలిసి ఈరోజు ఉండలేకపోతా ఉంది. నా ఇష్టం అనే మాట ఎప్పుడైతే ఆ ఇంట్లోకి వచ్చిందో ఆ కుటుంబం ఇంకా ఎప్పటికీ బాగుపడతాడు. బాగోదు. నా ఇష్టం అనే ఆలోచన లోతుగారిలో ఉంది కాబట్టి, ఆ నా ఇష్టం అనే ఆలోచన లోతుగారిలో అబ్రహాముతో ఉన్న చెప్పు ఉండదు కాబట్టి అబ్రహామును విడిచి లోతు వెళ్ళాడు. ఈరోజు ఇలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయండి. నా ఇష్టం, నాకు నచ్చిందని చేసుకుంటాను, నాకు నచ్చిన చేసుకుంటాను, నాకు కావాల్సినట్టు ఉంటాను, నాకు కావాల్సిన బ్రతుకుతాను అని వాళ్ళ డిసిషన్ వాళ్ళే తీసేసుకుంటున్నారు. వాళ్ళ ఆలోచన వారే మాట్లాడేసుకుంటున్నారు. వారి కుటుంబాన్ని వారే పాడు చేసేసుకుంటున్నారండి ఈరోజు. ఇది కాదు నీ జీవితం, ఇది కాదు నీ బ్రతుకు. ఒక్కసారి ఆలోచన చెయ్యి. చిన్నప్పుడు చేతుల నుండి పెంచిన అబ్రహాం కొరకు ఒక్కసారి లోతుగా మీరు ఆలోచించి ఉంటే ఆ పాపపు ఊరిలోనికి, ఆ పాపపు దేశంలోనికి వెళ్ళాల్సిన అవసరం ఉండేదా? నీ భార్యను పోగొట్టుకునే అవసరం ఉండేదా? నీ అల్లుడిని పోగొట్టుకునే అవసరం ఉండేదా? అబ్రహాముతో ఉంటే. మీకు ఇంకో విషయం తెలుసా? లోతు విడిచిపెట్టి వెళ్ళిపోతే అబ్రహాం ఇంకా దేవుడు దీవించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే లోతు ద్వారా ఏమి అబ్రహాం ఆశీర్వదింపబడలా. విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత దేవుడు అబ్రహాం ఇంకా బహుగా ఆశీర్వదించాడంట. వెళ్ళిపోయాడు, కొన్ని సుఖంగా ఉన్నాడు అంటే వెళ్ళిపోయాడంట. ఆ ప్రాంతం మీద రాజు వచ్చాడు, గొడవ వేసుకుంటే పిల్ల అందరిని తీసుకు ఎత్తుకెళ్ళిపోయాడు. ఎవరి భార్యని? లోతు గారి భార్యని, పిల్లల్ని మొత్తం అందరిని తీసి ఎత్తుకెళ్ళిపోయాడు. ఎత్తుకెళ్ళిపోతే మరి ఎవరు వెళ్ళారంటే విడిపించడానికి? ఎందుకు వెళ్ళాలి? అబ్రహాము యుద్ధం చేసి లోతును, వారి భార్యని, బిడ్డలు విడిపించి లోతుకి అప్పగించి మళ్ళీ వెళ్ళిపోయాడు. వారు బలాన్ని బట్టి, వారు బలగాన్ని బట్టి వారు వెళ్ళిపోయారు. కానీ వారు బలహీనైన తర్వాత ఎవరు కావాలండి? ఒక విషయం చెప్పనా, మీకు తండ్రి మీకు కిరీటముగా ఉన్నని చెప్పి మీ జీవితాలు బాగుంటాయండి. తండ్రిని విడిచిపెట్టి ఒక్కసారి పక్కకి చూడండి, ఏముండదు లైఫ్ అంతా. తండ్రి నీకు ఉన్నని చెప్పు
నీ కాలేజీ ఫీజు కట్టాలన్నా ఎవరిని అడుగుతాం? తండ్రిని అడుగుతావు. నువ్వు బుక్స్ కొట్టాలంటే ఎవరిని అడుగుతావు? చెప్పాలి. ఎందుకో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరిని అడుగుతాం? తండ్రిని అడుగుతాం. ఇప్పుడు నీకు ఏదైనా కావాలంటే వెనకాడక నాకు వెనకాల ఒక వ్యక్తి ఉన్నాడనే వ్యక్తి ఎవరు? తండ్రి. ఆ వెనకాల ఆ వ్యక్తే లేకపోతే ఏది చెయ్యాలన్నా నీ జీవితం ముందుకు వెళ్ళదు. నీ వెనుక ఉండి నిన్ను ముందుకు నడిపించేవాడే నీ తండ్రి. ఏమా హల్లెలూయా. నీ వెనుక ఉంటాడు. అందుకే తండ్రి వెనకబడిపోయాడంట. మనం టైటిల్ చూసాను. అందుకే తండ్రులు వెనకబడిపోయారు. వాళ్ళు వెనకే ఉంటారు కానీ ముందుని బిడ్డలు మాత్రం చెప్పాలండి నిలవ పెడతారు, వాళ్ళు నడిపిస్తారు. వీళ్ళు చెయ్యాలనుకున్నవి, వీళ్ళు సాధించాలనుకున్నవి, వీళ్ళు చెయ్యాలనుకుని చేయలేనివి వారి బిడ్డలు చేయాలని వారి ముందు నిలబెడతారు ఈరోజు. ఆమేన్ హల్లెలూయా. ఆ తండ్రి తనకు ఉన్నంత వరకు నువ్వు జీవితంలో ఏది అనుకున్నా సాధించగలవు. ఆమేన్ చెప్పాలి. నువ్వేది చెయ్యాలన్నా చేయగలవు. ఏది కొనాలన్నా, ఏది సాధించాలన్నా, నువ్వు చదువులు కానీ ఉద్యోగాలు కానీ లోకంలోకి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా నువ్వేది చెయ్యాలన్నా తండ్రి అనేవాడు నీ వెనుక ఉంటే నీ జీవితంలో అనుకున్నవన్నీ సాధించగలవు. హల్లెలూయా. కాబట్టి ఆ తండ్రికి నువ్వేం చేయాలంటే విలువ ఇవ్వాలి. లోతు ఆ దినము విలువ ఇవ్వలే. అందుకే నీ జీవితం ఉన్నంత వరకు తండ్రి అనేవాడు, తల్లి అనేది ఎప్పుడు నీ వెనుక ఉండాలి. వారు మా పొద్దున వెళ్ళిపోతే సంసోను అలా వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళిపోయి తన జీవితాన్ని పాడు చేసేసుకోలేదా? నీకు తల్లి తండ్రి ఎప్పుడు నీ వెనుక ఎప్పుడు వరకు ఉంటారు చెప్పండి? వారు ఎప్పుడు వరకు ఉంటారు? సపోజ్ ఇప్పుడు నాకు ఎన్ని సంవత్సరాలు? నాకు 40 సంవత్సరాలు. నా తల్లిదండ్రులు ఉన్నారు. 30 సంవత్సరాలు పోతే వాళ్ళు ఉంటారు కదా. అంటే నాకు నా జీవితం సగం వచ్చే వరకు వాళ్ళు నాతో, ఉన్న సగం దేవుడితో ఉండాలి. స్తోత్రం చెప్పండి. కాబట్టి వారు ఉన్నంత వరకు నీవు నా ఇష్టం అనే మాట నీకు రాకూడదు బిడ్డ, రాకూడదు. ఎప్పుడు వరకుని? నీ తల్లి నీ తండ్రి ఆధీనంలో నువ్వు ఉన్నంత వరకు ఇది నా ఇష్టం, నా జీవితం అని నువ్వు అనకూడదు. ఎందుకంటే అలా అనుకున్నాడు కాబట్టి లోతు ఎక్కడికి వెళ్ళిపోయాడండి? ఆశీర్వాదకర స్థలం అని వెళ్ళిపోయాడు. అంతే. చాలా బాగుంది, మంచి ఏర్లు ఉన్నాయి, మంచి పాడి పంటలు ఉన్నాయి, అద్భుతమైన ఆశీర్వాదం ఉందని వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయి తన జీవితం ఎవరికి అప్పగించబడ్డాడంటే తన కుటుంబం ఏంటి చెప్పండి? సాతాను చేతులకు అప్పగింపబడితే అబ్రహాము చూస్తూ ఉండలేక అప్పుడు వెళ్ళి యుద్ధం చేసి వచ్చి మళ్ళీ తిరిగి తన భార్యను తన బిడ్డలను అప్పగించి అబ్రహాము వచ్చేసాడు. బాగా జరిగింది. అడిగి నన్ను కాదని వెళ్తాడా అన్నాడండి. చూసారు అబ్రహాము హృదయం ఎంత గొప్పదో. అంటే నాది తండ్రి మనసు అండి. బిడ్డ బాధలో ఉన్నా, ఏదైనా సమస్యలో ఉన్నా నాకెందుకు అనేవాడు తండ్రి కాదు. ఆ బాధలో ఉన్నా, ఏ ఇబ్బందులో ఉన్నా ఆ బాధను తన భుజం తీసుకునేవాడే కదా తండ్రి. స్తోత్రం చెప్పండి. అలా అనుకోలేని వాళ్ళు ఉంటే కానీ అప్పుడు ఆలోచించాలి. అలాంటి వాళ్ళు కూడా లేరా లోకంలో? ఈరోజు కుటుంబాన్ని పట్టించుకోకుండా తాగి తందనాజంతో రోడ్ల మీద పడిపోయి కుటుంబాన్ని పట్టించుకోలేని తల్లిదండ్రులు ఉంటే బాధపడుతుంది. అలాంటి వాళ్ళ కోసం, నీ కుటుంబం కోసం, నీ కోసం ఆలోచించే నీ తల్లిదండ్రులు ఉన్నని చెప్పు మీ జీవితంలో అనుకున్నవన్నీ సాధిస్తారు. ఆమె చెప్పి చదవబడి అనుకున్నవన్నీ సాధించగలరు వాళ్ళు మీతో ఉన్నంత వరకు. కాబట్టి నా జీవితం ఎప్పుడు అనొద్దు చెప్పండి. నా ఆలోచన ఇది, నా జీవితం అనొద్దు కాదు. దేవుని ఆలోచన, దేవుని చేతులకి నువ్వు ఇది దేవునిచ్చిన చెప్పండి. ఇది దేవునిచ్చిన చెప్పండి సార్, ఇది దేవునిచ్చిన దేవునికి స్తోత్రం. ఇది శరీరము, ఇందులో ఉన్నది. ఇప్పుడు ఈ రెండు ఎవరిది? ఎవరి చేతులకు అప్పగింపబడాలి? ఈ దినము ఎవరి చేతులకు అప్పగింపబడ్డాం? నిజంగా దేవుడి చేతులకి నీ జీవితాన్ని అప్పగింపబడితే యోసేపు లాంటి జీవితాన్ని మీరు జీవించగలరు. హల్లెలూయా. అలాంటి జీవితాన్ని మీరు జీవించగలరు. జీవించడానికి దేవుడు మీకు ఏమవుతాడు తెలుసా? మీ ముందు ఉండి మిమ్మల్ని నడిపించగలడు. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు తండ్రి వేలు పట్టుకుంటే నడిపిస్తాడు, అలాగే దేవుడు చేయి పట్టుకుంటే చెప్పండి విజయాలలో అనుకున్నవన్నీ సాధించే విషయంలో, ముఖ్యంగా నేను అంటాను ఈ లోక పాపాలు జయించే విషయంలో దేవుడు ఇప్పుడు మీకు తోడుగా ఉండాలి. ఆమేన్. ఈ లోక సంబంధమైన ప్రతి పాపాన్ని జయించాలంటే దేవుడు నీకు ముందుగానే ఉండాలి, నీలో ఉండాలి.
ఉంటేనే మనం ఏం చేయగలమండి? ఈ లోకంలో ఉన్న ప్రతి పాపాన్ని జయించి దేవుని కొరకు మనం బ్రతకగలం. హల్లెలూయా. దేవుని కొరకు బ్రతకాలి అంటే యవ్వన కాలంలో ఉండగానే నిన్ను దేవుడికి అప్పగించుకుంటే, అంటే యెహోవా కాడి మోస్తేనే నీకు మేలు. వాక్యం అంటది నీకు మేలే. నీ కీడేంటది? నీ తండ్రి నీ తల్లి నీతో ఉండటం నీ కీడేంటి? కాదు, అది నీకు మేలే. వారు అనుకున్నవన్నీ పిల్లల కోసం ఎన్నో సంపుకుని జీవించి వారు మిమ్మల్ని ఈ రీతిగా తయారు చేయగలిగిన తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళు ఉన్నంత వరకు అది మీకు మేలే. ఆమేన్. మేలుగా భావించేవాడు ఎప్పుడు చెప్పండి దేవుని చేత మేలైన కార్యాలు పొందుతాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి ఈ దినము దేవుడు అంటున్నాడు, నిన్ను దేవుని చేతులకు మాత్రము అప్పగించాడు. ఇప్పటి వరకు మనం శరీరము ఆత్మ కోసం విన్నాం, ఇంకా ఉన్నాయి కదా, వచ్చే వరకు విందాం. కాబట్టి ఈ రెండు విషయాలలో శరీరము ఆత్మ దేవునికి అప్పగించబడాల్సినవే. లోకానికి అప్పగించవద్దు, ఇంకా దేనికి? లోకంలో ఉన్న పాపాలకు అప్పగించండి, ప్రేమలకు అప్పగించండి, పనికిరాని దరిద్రపు జీవితాలకి దేనికి అప్పగించొద్దు. ముఖ్యంగా యవ్వనస్తులు మీరే 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 మీరు మీరు చాలా చాలా జాగ్రత్తగా ఈ లోకంలో బ్రతకాలి. బ్రతకకపోతే సంసోను గుర్తు తెచ్చుకోండి. అమ్మో సంసోను అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా